రమ్మనండి ముంగట మాట్లాడతాం మేము. మాకు అంత ధైర్యం ఉంది, ఎందుకంటే మేము తింటలేం కదా, మాకు ధైర్యం ఉంది. రేషన్ కార్డు లేదండి, ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఆడ అప్లై చేయి, ఈడ అప్లై చేయి, ఆడ పోతే లేదమ్మా అప్పుడు రా ఇప్పుడు రా అప్పుడు రా. వయసు వస్తుందా పోతుందా మాకు తిరగడానికి? అమ్మాయి ఒక రోజు ఇంటి దగ్గర ఉంటే సాలరీ కట్ అవుతుంది, మమ్మీకి రెంట్ కట్టాలా, నేను ఇంట్లో ఉంటే మళ్ళీ ఎవరు తిరుగుతారు అంటది అమ్మాయి. ఇప్పుడు కూడా డబ్బులు లేకుంటే ఆమె దగ్గర అడుక్కొని వచ్చిన, తనే పెట్టింది, జిరాక్స్లకు కూడా తనే ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఇన్ని ఇచ్చినాము, మాకు ఏం స్లిప్ ఇచ్చినారండి మీరు తీసుకున్నట్టు? ఏమి ఇవ్వలే. ఏదన్నా ప్రూఫ్ ఇవ్వాలి కదా, ఇట్లా ఏమన్నా ఇవ్వాలి కదా మాకు. ఇది చూపించి మేము ఏమన్నా ఇంకా ఇక్కడ కాదు ఏమన్నా పోయి మాట్లాడగలుగుతాం మేము. చాలాసార్లు దరఖాస్తు పెట్టుకున్నారు కానీ మీకు ఏమి లేదండి, ఏం లేదు. ఏం చెప్పాలా, అనుకునే అన్ని తీర్చమనండి. ఓటు అయితే వేయించుకున్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటి? మళ్ళీ ఓట్లు వస్తున్నాయి, మళ్ళీ వేయాలా? ఓట్ల గురించే కానీ ఇవన్నీ చేయడానికి కాదా? తను దేనికి ఉన్నాడు ముఖ్యమంత్రి? దీనికి చేయడానికే కదా. మళ్ళీ ఇండ్లు, సొంతం ఇండ్లు ఉన్న వాళ్ళకి సొంతం ఇండ్లు వస్తున్నాయండి. 3 అంతస్తులు 4 అంతస్తులు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నాయండి, ఆల్రెడీ ఉన్నాయి. మీరు వచ్చి అన్ని కలెక్ట్ చేసుకొని ఆ నంబర్లతోటి మీరు ఇల్లు బస్తీకి ఒక 4గురిని పెట్టి తింపండి. మీ అందరు బయట పడకుంటే నాకు అడగండి. ఒక్కొక్క ఇంటికి 5-6 రేషన్ కార్డులు ఉన్నాయి. లేని వాళ్ళం ఏం చేయాలా? బ్లాక్లో కొనుక్కొచ్చుకొని తింటున్నాం. మళ్ళీ పేదలకు మళ్ళీ ఏముందండి మాకు? అన్ని రోడ్డు వేసుకొని ఏదో 4గుట్ల రావాలని అంతే. మా దగ్గర బంగారం భాగ్యాలు లేవు. కావాలంటే ఇప్పుడు మీరు రండి, మా కిరాయి ఇల్లు చూపిస్తాం ఎంతలో ఉన్నాం మేమని. ఏమంటున్నారండి అధికారులు? వచ్చి ఫోటోలు దించుకొని పోవడం అయిపోయి అంతే వాళ్ళ వరకు.